నమస్కారం, నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. దేనికంటే ఈరోజు వచ్చేసి మన లక్కీ కార్ వచ్చేసి అమ్మేదానికి డిసైడ్ అయిపోయినా. దేనికంటే వేరే కార్ తీసుకున్నాం అని చెప్పేసి మన దగ్గర మ్యాక్సిమం ఒక బండి అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండిందంటే అది చాలా పెద్ద గొప్ప విషయము. ఇది వచ్చేసి ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. దేనికంటే మనం అంత దాన్ని రఫాట్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు వస్తే రిపేర్లో ఎక్కువ అయితే రాలా, కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. నాకు కూడా కొంచెం భయం వేసి ఈ ఎండాకాలంలో దేనికని చెప్పేసి ఇంకా దీన్నైతే మనం ఇచ్చేదానికి డిసైడ్ అయిపోయినాం కంప్లీట్గా. కాకపోతే ఇక్కడ వచ్చేసి వేలం పాట అనేది పడతారనమాట. పంజిలాత్ అంటే తక్కువ లేకనమాట. మనకి ఎక్కడైనా సరే మనం అక్కడక్కడ ఓఎల్ఎక్స్, కార్ ఫర్ సేల్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి అప్లికేషన్లు అయితే చాలా వచ్చి ఉన్నాయి. ఆ అప్లికేషన్లో ఎట్టయినా అయితే మనం అయితే సేల్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఒక పంచాయతీ ఉన్నది. అప్పుడప్పుడు సేల్ కానప్పుడు ఎమర్జెన్సీగా మనం పోయి సేల్ చేయాలంటే హరాజ్ అని ఉంటుంది, సూప్ హరాజ్ అని కోయట్లో అమ్మగారి దగ్గర ఉంటుంది. అది అక్కడికి పోయినామంటే ఎటువంటి బండి అయినా సరే సేల్ అయిపోతుంది. అది ప్రాసెస్ ఎట్ట కొనుక్కునే వాళ్ళు ఎట్ట కొనుక్కోవాలా, అమ్ముకునే వాళ్ళు ఎట్ట అమ్ముకోవాలా అని చెప్పి పూర్తి వీడియో అయితే దీంట్లో అయితే ఇస్తాము. వీడియో చూసేదానికి భయంకరమైన ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మామూలుగా కాదు, భయంకరంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు కూడా అవగాహన అనేది ఉంటుంది అనమాట. మనం కొనుక్కునేదానికి ఎలా పోవాలా, రోడ్ వే అంట ఏంటి పంచాయతీ. కానీ అక్కడికి పోయేటప్పుడు మటుకు ఖచ్చితంగా 2-3 అయితే పోవాలి. సోలోగా పోయి అమ్మలేరు, సోలోగా పోయి కొనుక్కోలేరు. ఆడేం దొంగలేమి ఉండరు. కాకపోతే ఏందంటే డిస్కషన్ చేసేదానికి అది మంచిదా చెడ్డదా, మంచి దారి ఎంచుకునేదానికి. కాకపోతే ఆడ టైమింగ్ కూడా తక్కువే ఉంటుంది. అందుకోసం 2-3 పోతే బెస్ట్ సోలోగా పోయేదానికంటే. మనం కూడా మన ఫ్రెండ్ని అయితే పిలుస్తాము సోలోగా దేనికి. అక్కడ వచ్చేసి పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. శుక్రవారం శనివారం ఉంటుంది. ఈ 2 డేసే ఉంటుంది. కానీ ఎక్కువ మంచి హైప్ మటుకు శుక్రవారం ఇస్తుంది అనమాట. అక్కడికి పోతే మనం కొంతమంది బండ్లు అమ్మే వాళ్ళు కొనేదానికి కూడా డిసైడ్ అయిపోతారు. దేనికంటే మార్చి కూడా కొనుక్కోవచ్చు, చెప్పలేమని. చూద్దాం మనం కూడా పోయి ఎట్ట సిచ్యువేషన్ అని చెప్పేసి. లెట్స్ గో. వచ్చేసి రెడీ అవుతున్నాడు. అత్తరికిత్తరు బలంగా కొట్టేసినాడు. ఎంత ప్రైస్ వాచ్ చూపి? జస్ట్ 2.5 kg బ్రో. 2.5 అంట. ఎక్కడ కొన్నావా? ఫాయిల్ అంట. ఫాయిల్ వచ్చేసి బ్రాండ్. మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి. కానీ తక్కువలోనే పడిపోతాయి. గుడ్డలు కానీ ఏ అయినా సరే ఫాయిల్లో కూడా పోయి ట్రై చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం అయితే ఫాయిల్ పోవడంలో మనం ఒక అద్భుతానికి పోతున్నాము. మీ మ్యాగ్నెట్ ఉన్నదా అన్న? మ్యాగ్నెట్ కూడా అన్నీ ఉన్నదన్న. మ్యాగ్నెట్ చూపించాను చూడు. మళ్ళా మనం వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి 6వ నెంబర్లో పోతున్నాం అనమాట. రైట్ సైడ్ రాయల్ గ్రాండ్, మళ్ళీ వచ్చేసి 360 మాల్ అనమాట. ఇంకా ఇంక పోతే లెఫ్ట్కి పోతే మటుకు ఎయిర్పోర్ట్ వస్తుంది మనకు. ఇక్కడ పెద్ద టీ పెట్టేస్తుంటారు చూడు మనకు బోర్డులో. ఎక్కడికైనా సరే ఇక్కడ బోర్డులో మంచి బోర్డులు చూసుకొని వెళ్ళిపోవచ్చు ప్రతి ఒక్క చోటుకు. బండ్లు చూస్తే చుట్టుపక్కల కానీ ఏమే కానీ లేవు అస్సలు. దేనికంటే ఈరోజు శుక్రవారం కాబట్టి. మనం అప్పుడు ఒక్కసారి జంగల్ మేము మంగళ పోయినాం చూడు, అదే జంగిల్ బుక్. సూపర్గా ఉంటుంది వ్యూ. ఇలాంటి బండ్లలో ఫ్రీజన్ బండ్లలో వచ్చేసి ఐస్ క్రీమ్లు అన్నీ వేసుకొని పోతూ ఉంటారు. అక్కడక్కడ బండ్లు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఎడారి, ఇదంతా ఎడారిలో రోడ్డే చేసినారు మన వాళ్ళు. ఇంత ఉత్సాహంగా పోతున్నాం అంటే ఆడపోతే ఎట్లా సినిమా అర్థం కావడం. టైం కూడా ఎక్కువ అయిపోతుంది. 10:30 టైం. మనం వచ్చేసి 6వ నెంబర్లో పోతున్నాం అనమాట. ఇది వచ్చేసి దగ్గర సాదల్ అబ్దుల్లా సిక్రాబుల్ నిందుడు ఫస్ట్ లో అదే అనమాట. ఈ దారి చూస్తే మీకైతే అర్థమైపోతుంది. దీని తర్వాత ఆ ఎడారి తర్వాత వచ్చేసి మనకు సాదల్ అబ్దుల్లా అయితే ఉంటుంది. లాస్ట్ లో కనిపించేది
క్యామ్రీ అంతా ఆక్రమించేసి ఉన్నది మొత్తం. టొయోటా వాడు కువైట్ అంతా ఆక్రమించేస్తున్నాడు. ఎక్కడ పట్టినా కూడా క్యామ్రీ బండ్లే, క్యామ్రీ అన్న కుర్రలోనా అక్కడక్కడ ఈ టైప్లో ఆగిపోతూ ఉంటాయి బండ్లు. కొత్త బండ్లు పాత బండ్లు అని లేకుండా. ఇక్కడైతే కార్గో సెక్షన్ ఏదో పోతుంది కదా. మనం ఇక్కడైతే ఏదైతే చూస్తున్నామో ఆ ఎడారిలోనే ఈ బండ్లు కాల్ సేల్స్ అండ్ బయింగ్ అనేది ఉంటుంది. లోపలికి పోవాలంటే మనం 6వ నెంబర్లో నుంచి అమ్మగారులో నుంచి పోవాలా. అమ్మగారు వచ్చేసి ఫ్రీ రైడ్ అయితే తీసుకొని పోవాలా. మనకు వచ్చేసి ఇప్పుడు కెమెరాలు అయ్యి అంటున్నారు కదా, ఈ కెమెరాలు వచ్చేసి ఇక్కడ మనకు అది కనపడుతుందా బోర్డు సన్నటి బ్లాక్ కలర్లో వల్ల అవన్నీ మొత్తం కెమెరాలే. కాకపోతే మనకు తెలియదు చాలా మందికి అయ్యే కెమెరాలు. ఆ కెమెరాల్లో ఏంటంటే పంచాయతీ, మనం సీట్ బెల్ట్ వేసుకోకపోయినా ఫోన్లు చేతిలో పట్టుకొని చూసుకుంటా ఉన్నా, ఫోన్లో మాట్లాడుకున్నా, ఏమున్నా కూడా మనకి ఏం తెలియకుండానే క్యాప్చర్ కొట్టేసి ఉంటాయి. కొట్టేసి ఫైన్ రూపంలో మనకు పడిపోతుంది అనమాట. దాన్నే ముఖాలు అంటారు. ఏం కాదు నీకేమైనా వచ్చాయా? అదైతే వచ్చినాయి లేట్ లేకన్నా. అటైతే మనం వచ్చేసి అమ్మగారు పోయే దారి అయితే మనం ఎంచుకున్నాము. అక్కడి నుంచి రైట్ సైడ్కి తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మీకు అర్థమయ్యేదానికి జూమింగ్ చేస్తున్నా. ఇంకా మీకు రైట్ సైడ్లో అయితే నీకు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మందగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్కి పోవాలంటే ఇక్కడ సిగ్నల్ వేసుకొని పోవాలా. మన ముందు పక్కన వచ్చేసి ఇది రించ్ అంటారు వీళ్ళు అరబీలో. బండ్లు ఏడన్నా ఆగిపోయినా ఎత్తున్నా కూడా దీంట్లో వేసుకొని లక్కోం పోతారు. 10 దినాల కంటే తక్కువ రారు పిల్లలు. పాపం కష్టపడతారు ఎండకు. కానీ వాళ్ళ బిజినెస్ మటుకు ఎండాకాలంలోనే వాళ్ళకి బిజినెస్ బాగా జరిగేది. చలికాలంలో సరిగ్గా ఏముండదు. ఇంటికాడ 2000 అంత డబ్బులు ఇది రించ్ అనేది. జస్ట్ ఊరికే ఎక్కించుకొని పోయి దింపిన దానికే 1 గంటకే, మళ్ళా ఒక రోజంతా కాడ కాదు. బిజినెస్ ఉంటే అక్కడ జరుగుతుంది, బిజినెస్ లేకపోతే ఇంకేం లే. అక్కడ కనబచ్చేది వచ్చేసి పోర్టర్ ఎక్స్ప్రెస్ డెలివరీ కంపెనీ. డెలివరీలకు ఏమో వచ్చింటారు వాళ్ళు. ఇక్కడ నుంచే సెగ్మెంట్ ఆన్ అవుతుంది వీళ్ళకు. ఇక్కడ నుంచి రోడ్డు అయితే సరిగ్గానే లేదు, అతుకులు బతుకులు అన్నిటి ఉన్నది రోడ్డు. ఇక్కడ వచ్చేసి మన పాతకాలంలో చూసుకుంటే కరెంట్ టైప్ లో వేసేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి మొత్తం కంపెనీలే. ఇక్కడ వచ్చేసి అది వచ్చేసి సర్కిల్ వచ్చేసి చాలా ఫేమస్ కోవిడ్లో. మామూలు ఫేమస్ కూడా కాదు, ఎక్కువ యాక్సిడెంట్లన్నీ ఆ సర్కిల్లోనే అయ్యేది. ఇక్కడ వచ్చేసి ఆ సర్కిల్ వచ్చేసి రౌండ్ అబౌట్ అంటారు, దవ్వార్ అని కూడా అంటారు అరబీలో. ఇంగ్లీష్లో అయితే రౌండ్ అబౌట్ అంటారు. ఆ సర్కిల్ వచ్చేసి మనం రైట్ సైడ్కి పోవాలా. లెఫ్ట్ సైడ్కి పోతే సాదల్ అబ్దుల్లా, రైట్ సైడ్కి పోతే కార్ ఫర్ సేల్. స్ట్రైట్ గా పోయినామంటే అదొక ఏరియా వస్తుంది, జాబరాల్ అహ్మద్. బాడుగులు తోలుకుంటున్నారు 7 బండ్లు పెట్టుకొని శుక్రవారం అదాడ దవార్ల కాడ బండ్లు పెట్టుకొని మనుషులు. మనకు ఆడైతే బండ్లు చూసాం కదా కర్రల బండ్లు. అక్కడి నుంచే దేనికంటే ఇక్కడ మనుషులు కూడా తక్కువే ఉంటారు, తిరిగే తక్కువే. ఇంకా మాలియాకు సిటీకి పోవాలంటే ఇక్కడి నుంచి ట్యాక్సీలు కూడా దొరకడం కష్టంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది, కానీ అక్కడికి పోతే మటుకు బిజీగా ఉంటుంది. చూసాము ఫస్ట్ ఒకసారి చూసింది ఫయాజ్ వరకు ఒకసారి కూడా పోలేదన్న. ఫస్ట్ టైం పోదాము, కానీ ఎండ మటుకు పని చేస్తుంది భయంకరంగా. ఆ దుబార్ కాడ నుంచి స్ట్రైట్ వచ్చేసామంటే మనం రైట్ సైడ్ పోవాలా. ఆ రైట్ సైడ్ మట్టి రోడ్డు ఉన్నది చూసారా, ఆ మట్టి రోడ్లో నుంచి పోవాలన్నమాట. ఇంకా వాళ్ళు పోతున్నారు చూడ, ఎగిరించుకుంటా గాల్లోనే పోతున్నారు. గాల్లో పోయేవాళ్ళు మందిగడ పోతుంది. కాకపోతే అంత ఎగిరించామంటే ఊడిపోతాయి, మళ్ళా దిగించుకోవడం కష్టం అవుతుంది. కోవిడ్లో అయితే ఉండగా చాలా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసే స్పీడ్ పార్కింగ్ అంతా మనం ఫర్దర్ వీడియోస్ ముందు వీడియోస్ కానీ చూసుకున్నామంటే
బిజీగా మొత్తం అన్ని బండ్లన్నీ ఉన్నాయి కదా, లారీలు కానీ, రించులు కానీ, బుల్డోజర్లు, డోజర్లు, హిటాచీలు అన్నీ ఏమే కానీ లేదు. బస్సులు మొత్తం తీసేసారు. ఎంత తీసేస్తారో ఏమో అర్థం కాదు, కానీ ఒక రోజుకే మారిపోతుంది అనమాట కోవిడ్లో సిస్టమ్ అంతా. సిస్టమ్ పోడదగింది సిస్టమ్ అంతా. ఈ రోజు ఒక సిస్టమ్ ఉంటే రేపు ఇంకో సిస్టమ్ ఉంటుంది. చాలా డిఫరెంట్. అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఈ పక్కన అన్ని బండ్లే ఉన్నాయి. మొత్తం ఒక్క బండి కూడా కనపడలేదు చూడు. ఒక బండి పోతా ఉంటే దాని వెనకాల పోతా ఉంటే అట్టే కనపడతాయి అన్నమాట. ఎక్కడెక్కడ అమ్ముతున్నారో ఏమో. ఆ బండి వెనకాల ఫాలో అవ్వాల్సిందే, మనకు కూడా తెలీదు. పోవాలి బండి ఫాలో అయ్యి. మనం కూడా అర్థం కాకుండానే పోతున్నాము. దేనికంటే అప్పుడు ఒక రకంగా ఉండింది, అప్పుడు బండ్లు కూడా పోతున్నాయి. ఈడికంటే ఈడికి కాదు, ఇంకొంచెం లోపలికి. ఇప్పుడు బండి పోయినాడు ఒక అతను, అట్నే పోవాలి మనం కూడా. ఏ బొక్కలో దూరినాడు, ఏ బొక్కలో ఇంజిన్ వేసాడు కనపడలేదు. దూరంలో మధ్యలో ఏడబెట్టినారు, నిజంగానే పెట్టుకున్నారు. అదో ఇదేదో ఇదో పట్టుకొని మొత్తం ఉండాలి. ఎటు పోయినాడు? రైట్కి పోయినాడు, లెఫ్ట్కి పోయినాడు? రైట్కి పోయినాడా? రైట్గా పోయినాడంటే దారి చూపిస్తాం. మీరు కూడా చూసి కొంచెం యాక్టివ్ అవ్వండి. ఇక్కడికి వచ్చామంటే కనుక్కోలేమన్నమాట. ఎడారిలో తిరిగైనా బయటికి రావచ్చు, కానీ ఏడు తిరిగి బయటకు వచ్చేటట్టు ఉన్నాము. అదో పైకి ఎక్కి చెప్తాం. లాస్ట్ ఉన్నాయి బండ్లో పోతాయిలే. ఇక్కడ వచ్చేసి మొత్తం దారి చూడ ఎట్టున్నాయో. ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయి, ఒక్కటి కూడా లేవు. అదో అక్కడ లాస్ట్ లో పెట్టేస్తున్నారు చూడు బండ్లో. ఆ స్పాట్ లేక పోవాలన్నమాట మనము. ఇది మనం ఏదో ఒక గ్రహణానికి వచ్చినట్టున్నది. నిధి కోసం దవ్వడానికి వచ్చి. నిజమే అమౌంట్ మటుకు. తిప్ప అట తిప్పి ఎడ తిప్ప అటువా రైట్ సైడ్కి పోయి చెప్తా. రైట్ సైడ్కి పోయేసి ఇంకా ఈ చెత్త చెదారం ఈ ఆడశాలకి ఆడ పంజర్ అవుతుందో ఎండ కూర్చోవాల్సింది అవుతుంది. పంజర్ భూములు, బీడు భూములు అవుతాయి. ఎన్ని బండ్లుంటే ఒక్క బండి కూడా లేకుండా తీసేశారంటే యాడికి తోలేశారు ఈ బండ్లన్నీ. అవి ఏమన్నా కార్లా, బస్సులు, లారీలు, పనిచేసేటి పనిచేయనటి క్రేన్లు, అసలు ఏం కంప్లీట్గా తీసేసినారంటే అర్థం కాకుండా ఉన్నది. అసలు ఈ దారి ఎక్కడికి పోతుందో కూడా అర్థం కాలేదు మాకైతే. ఏదో పోతున్నామంటే పోతున్నాం గుడ్డు గుర్తుగా. వస్తే బెటరే. ఎన్నించి అడిగిదావా వచ్చిందంట. ఇక్కడి నుంచి పోవాలా, ఇక్కడి నుంచి పోయి ఆ స్పాట్లో పోవాలా. పోయి కార్ ఫర్ సేల్ అనాలి మనం. ఇక్కడ బండ్లకు అమ్మే వాళ్ళు కూడా వచ్చేసి ఏమైనా కొనుక్కొని కూడా పోతారు. చూడాలి, అట్నుంచే పోవాలా. దేనికంటే ఇక్కడ ఏమన్నా కంపలు ముళ్ళు ముట్టలు ఏమన్నా ఉన్నా కూడా తలకాయ చెప్పి పెద్దగా వచ్చి ఎంత స్పీడ్గా అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు బండ్లు. ఇక్కడ వచ్చేసి బకాల కూడా పెట్టున్నారు. ఇక్కడ కూర్చుంటారు అనమాట వీళ్ళు. పాప క్యామ్రీ వెనకాలనే బా. అన్నారు అన్నీ ఏం లేవు. నా తెలిసి పొద్దున్నే అయిపోయింటుంది. కడుక్కున్నా చూద్దాం. ఇక్కడ వచ్చేసి చాలా బండ్లు ఉన్నాయి. ఒక 10 బండ్లు అయితే ఉన్నాయి. ఈ 10 బండ్లు వచ్చేసి ఒకటే క్వాలిటీ అతని అంట. ఈ కెమెరా అయితే సూపర్గా ఉండదు. ఎంత పడి ఉంటుందో మీలో ఎవరైనా కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి. మోడల్ వచ్చేసి 2015 ఫుల్ ఆప్షన్ బండి. అసలు బండి డెలివరీ బండి ఎట్టుండదో అట్నే ఉండదు. ఇది వచ్చేసి పెజరో అనమాట. ఇక్కడ అన్నీ తక్కువే పడేటివి ఉన్నాయి. పెద్దగా ప్రైస్ అయితే ఏం లేదు, చాలా చీప్గా పడుతున్నాయి. పెజరో అయితే సూపర్గా ఉన్నాయి. మొత్తం అన్ని డెలివరీ బండ్లు అన్నిటి ఉన్నాయి. మొత్తం ఇంజిన్లు అవన్నీ ఓపెన్ చేసి చూసాము, అట్నే ఉన్నాయి. వీళ్ళు పొద్దున్నే వచ్చేసి పెట్టినారు. ఇంకా టైము 2 గంటలకు స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే తెలుగు వాళ్ళే, కానీ
పనిలో పని వీళ్ళు క్లీన్ చేస్తామంటే బండ్లన్నీ నీట్గా మనం కూడా ఒక గుడ్డ తీసుకున్నాం, ఫ్యాజ్ ఒకటి నేను ఒకటి, మన బండి కూడా తుడిసి పెడదామని చెప్పేసి. ఎండ అయితే భయంకరంగా ఉండదు, ఎంత ఉంటుందో కానీ 50 ఉంటుందేమో టెంపరేచరు. నా మనసంతా ఈ బండి మీదనే పడిపోయింది. అది ఫ్యాజ్ వచ్చేసి వాళ్ళతో డీల్ మాట్లాడుతున్నాడు, బిగాలు ఇచ్చేసామంటే ఒక రౌండ్ వేస్తాము దీన్ని అని చెప్పేసి. కానీ వాళ్ళు అయితే ఒప్పుకోలేదు. అతి కష్టం మీద వాళ్ళు పోయేటప్పుడు మేమైతే ఒప్పించి మళ్ళీ బండి అయితే తీసుకోవడం జరిగింది. తీసుకొని ఒక రౌండ్ అయితే వేసాం. మొత్తానికి మనం అనుకునేది అయితే కావాలా. మొత్తం ఇప్పుడైతే మనం చూసాం కదా, ఇదే మొత్తం ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి బండ్లు ఎన్ని ఉన్నాయి చూడు, ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి. సల్లి తర్వాత వచ్చేసి మొత్తం వచ్చేస్తారన్నమాట. నమాజ్ తర్వాత 2కి వచ్చేస్తారంట మొత్తం. కాకపోతే బండి అయితే మనం అయితే చూసాము, క్యాంబ్రీ కానీ సూపర్గా ఉంటుంది. ప్రైస్ ఎంత ఏమి అనేది ఈ ఎండకు ఎట్లున్నదంటే అట్లున్నది. అక్కడ అన్ని మొత్తం బండ్లు అమ్మే బండ్లు అయితే వచ్చిండాయి. ఆడ సరిగ్గా అక్కడ బాత్రూమ్ కూడా లేదు, చాలా ఇబ్బందిగా ఈడ. ఈ ఎండకు మాడిపోయిన మసాలా దోశలు అయిపోతారు ఎవరైనా కూడా. ఎండ అట్టున్నది. ఇదంతా మొత్తం అంతకుముందు వచ్చేసి కార్లు, మళ్ళీ వచ్చేసి లారీలు, బస్సులు, క్రేన్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కాకపోతే అన్ని తీసేశారు, ఏదే కానీ లేవు. అయితే చూడు ఉడువులు ఎంతెంత బొక్కలు పెట్టుకున్నాయి మొత్తం అన్నీ. అబ్బా, ఇది ఎడారంటే. ఎండలకు డీహైడ్రేట్ అయిపోతారంట. ఎండలో ఎట్టున్నాయంటే కోడిగుడ్డ వేసినా కూడా అంతే పిగిలిపోతుంది, పిగిలిపోయేదట్టు పిల్ల కూడా చచ్చిపోతుంది పిగిలిపోయి. అంత ఎండ కానీ వీళ్ళు నిజంగానే వీళ్ళు కోటలు ఎట్టు కానీ ఈ ఎండలో ఈ ఘోరంలో నాకైతే అర్థం కాల. మీకైతే అర్థమైతే కామెంట్ చేయండి. ఇంకొకటి ఆ ఎండలో కూడా చాయ్ తాగుతున్నారు గవ్వాయిల్లో. మనం కూడా ఒక దళార్ని అయితే పట్టేసినాము, లోకల్స్ కోయటోళ్ళు అనమాట. వీళ్ళని వచ్చేసి బెదు కోయటోళ్ళు అంటారు. కాకపోతే వీళ్ళు కూడా కోయటోళ్ళే, అంత పవర్ ఉంటుంది అనమాట. ఒకరితో బట్టి మాట్లాడితే డిస్కషన్ చేస్తున్నాడు ఫ్యాజ్, ఎంత పోతుంది మీరు ఎంత కమిషన్ తీసుకున్నా అని. కానీ ఆ కోయట అతను అయితే ఎగురుతున్నాడు. నిజంగా గెటప్లే మారిపోయినాయి మొత్తం. చూడ అందరూ కోయటోళ్ళు మొత్తం, ఇటు వచ్చిన వాళ్ళంతా అమ్మే వాళ్ళంతా అమ్ముతున్నారు, కొనేవాళ్ళు అమ్ముతున్నారు, తుడిచేవాళ్ళు తుడుచున్నారు బండ్లో. కాకపోతే రేట్లు ఎక్కువగానే భయంకరంగా ఉన్నాయి. నీళ్ళు ఆడబోతున్నాయి కూడా అర్థం కాదు. సింహాన్ని ఆడిస్తున్నారు ఫ్యాజ్. ఈరోజు అయితే ఫ్యాజ్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఈరోజు మళ్ళీ మర్చిపోడంట కంప్లీట్ గా. దేనికంటే బెట్ అటువంటిది 2-3 రోజులన్నా రెస్ట్ కావాలంట. టేక్ ఏ రెస్ట్ అంట, టేక్ ఏ బ్రేక్. సండేనే ఫ్యాజ్ నిద్రలేసేది. ఎట్లా ఫ్యాజ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. వాటర్ బాటిల్ అయితే చెప్తారు, నమ్ముతారు నమ్మరు. ఇవన్నీ వాటర్ బాటిల్. ఆడైతే పారేసాం అనమాట వాటర్ బాటిల్లో. ఇంకా వాటర్ బాటిల్లో దాని తర్వాత వచ్చేసి ఏంటి సోడా మజ్జిగ అన్ని అల్లా కొల్లారా చేసాయి. ఎన్ని నీళ్ళ బాటలు అయిపోయినాయి ఏమో. వాళ్ళు నిజంగానే ఆడ ఎట్టుంటున్నారు ఏమో. ఎండ కనక్కనక్కనక్కన అసలు మాడిపోతున్నారు అంతే. అట్టుండాలి సిచ్యువేషన్ పరిస్థితి. ఉండంగా జనాలు మటుకు ఫుల్గా వచ్చేస్తున్నారు. హరాజు పోయి ఫుల్గా చూశారు కదా. హరాజు పోయినప్పుడు బండ్లు అమ్మాలంటే కక్కుర్తి పడి 10 గంటలకు పోయినారంటే అంతే బ్లాక్ బస్టర్. మళ్ళా నిదానంగా 4 గంటలకు పోయితే పనులన్నీ అయిపోతాయి. అమ్మాలనుకుంటే అమ్మవచ్చు, ఈజీగా కొనాలనుకుంటే కొనవచ్చు. అది అక్కడ వచ్చేసి ఎక్కువ దళారులు ఉంటారు అనమాట. ఎక్కువ దళారులు ఉంటారు, కోయటోలో ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళు రా ఏడొచ్చి బండి పెట్టంటే మనం ఎత్తుకోమో ఓకే బాబా అని ఆడ పెట్టినామంటే రామ్ చేస్తారు వాళ్ళు. మీరు కూడా కొంచెం అరబీ స్కిల్స్ బాగా మాట్లాడే వాళ్ళు పోయినారంటే గట్టిగా వాళ్ళు గమ్మునుంటారు. గట్టిగా మాట్లాడకన్నా బెబ్బే అన్నారంటే మటుకు మిమ్మల్ని కూడా అమ్ముతారు బండితో పాటు.
బండి అమ్మాలా అనిపోతే మీరు ఎమ్మలగడ తూకానికి వేసేస్తారు వాళ్ళు ఇబ్బంది లేకుండా. అది అట్లుంటుంది పరిస్థితి కూడా మాకు జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చేసి మేము బండి వచ్చేసి ఎగ్జాంపుల్ 700 చెప్పినామంటే 650 అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎట్టయినా కానీ వాళ్ళకి అమ్ముడు పోవాలా, వాళ్ళకి కమిషన్ రావాలి. అది ఎక్కువ పోతుందా తక్కువ పోతుందా వాళ్ళకి అనవసరం. అట్ట అనమాట వాళ్ళు మనతోకైనా కాదు ఆ విధంగా బిహేవ్ చేసేది. కోవిడ్ వాళ్ళతో లోకల్స్ తో కూడా అదే విధంగా ఉన్నారు. పూర్తిగా చూసినారు కదా మన వీడియో. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాం. మన వీడియో కానీ నచ్చితే కానీ మటుకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళా కలుద్దాం. అలా కలుద్దాం.